అపోస్తల కార్యములు 3వ అధ్యాయములో 26వ వచనము, దేవుడు తన సేవకుని పుట్టించి దగ్గర ఉండండి. ఒకటి లేక లేపి అన్నాడు. మీలో వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పిన. ఇందులో 3 విషయాలు రాయబడింది. పుట్టించెను, సేవకుడు. ద్వితీయోపదేశకాండములో ఉండేది ఇదే మాట. సేవకుడు అంటే ప్రవక్త. ఆయన బైబిల్లో పంపెను. ఎంత గొప్ప సంగతి చూడండి. దేనికంటే రెండవది, మన పాపముల నుండి, దుష్టత్వములో నుండి మనలను మళ్లించటానికి, మనలను ఆశీర్వదీయటానికి. స్తోత్రం. నేనంటాను దేవుని వాక్యంలో అసలు ఆయన పంపబడింది, ఆయన పుట్టింది ఎందుకంటే మన దుష్టత్వంలో నుండి మనలను తిప్పి, దేవుని వాక్యంలో ఆయన మనలను ఆశీర్వదీయటానికి. చెప్పండి, ఆయన మనలను ఆశీర్వదీయటానికి. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆశీర్వదీయటానికంటే దుష్టత్వంలో నుండి మళ్ళీయటానికి. కానీ వాక్యములో మనం చూస్తున్నాం కదా, మనం ఇంకా దుష్టత్వం వైపుకే ఉన్నాం, అంటే పాపము వైపుకే ఉన్నాం. దేని వైపుకున్నాం మనం? పాపము వైపుకే మనం ఉన్నాం. ఆయన జననము ద్వారా మనకేం కలిగింది అంటే ఆశీర్వాదము. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. చెప్పండి, మనకేం కలిగింది? మాట్లాడండి. ఆశీర్వాదము. ఆశీర్వాదము. యేసు పుట్టి మనకేమి ఇచ్చాడంటే, రండి బైబిల్లోకి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో 26, 27 చదవండి. సెలవిచ్చి ఉన్నావు. ఈ సమూయేలులో 28వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఈ మాట. ప్రియులారా, యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేదునని సెలవిచ్చి ఉన్నావు. 27లో, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి యుండును. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుందంట. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒక్క మాట చదవండి ప్రియులారా. సంఖ్యాకాండము 22:12 మాటను మనం చదువుకుందాం. అందుకు దేవుడు వెళ్ళకూడదు, శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు ఎలాగ మార్చాడు మనలను? శాపంతో ఉన్న మనలను, కీడు అనుభవిస్తున్న మనలను, నష్టపోతున్న మన జీవితాలను దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, ఆయన ఆశీర్వదించి ఆ రోజున ఎన్నటెన్నటికీ ఆశీర్వాదము నిలబడేటట్లుగా చేసి, సంఖ్య 22:12లో ఏమన్నాడంటే, మనకొక బిరుదు ఇచ్చాడు, మనకొక మాట ఇచ్చాడు, మనకొక వాగ్దానం చేశాడు. అది ఏమిటి అంటే, ఆయన ఆశీర్వదించినప్పుడు ఎన్నటెన్నటికీ మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎలా ఉంటామంట? ఇప్పుడు ఎన్నటెన్నటికి మనం ఎలా ఉన్నాం? ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చి మళ్ళా తీసివేయడు. ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఒక వస్తువుని ఇచ్చి, ఒక పొలాన్ని ఇచ్చి, ఒక ఇంటిని ఇచ్చి, ఆయన దాన్ని తీసివేయడు, ఇంకా పెంచుతాడా లేదా? అబ్రహామును పెంచాడా, తగ్గించాడా? అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో పరిశోధించెను ఆశీర్వాదానికి ముందు. ఏబుని పెంచాడా, తగ్గించాడా? శోధించెను, పరిశోధించెను. దేవుడు అనుమతి ఇచ్చాడంట. అనుమతి ఇచ్చాడు అంటే ఏబు యొక్క ప్రతి ఉనికిడిని దేవుడు ఏం చేశాడంటే ఆయన చేతుల్లో తీసుకున్నాడు. మనం భయపడాల్సిన పని లేదు. పిల్లల విషయాల్లో భయపడాల్సిన పని లేదు. యజమానుడి విషయంలో భయపడాల్సిన పని లేదు.
ఉద్యోగ విషయంలో భయపడాల్సిన పని లేదు, మన అప్పుల విషయాల్లో భయపడాల్సిన పని లేదు. ఆయన మన ఆశీర్వాదాన్ని ఎన్నటెన్నటికి పెంచేవాడే కానీ ఆయన తగ్గించేవాడు కాదు. ఆయన పెంచేవాడే కానీ తగ్గించేవాడు కాదు. బైబిల్లో చూస్తున్నాము, వారు ఆశీర్వదింపబడిన వారు. ఈ 5 రొట్టెలు 2 చేపల 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ జరిగింది? ఇది అరణ్య ప్రాంతంలో జరిగింది. ఎక్కడ జరిగిందండి? ఇది అరణ్య ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు యేసు ప్రభువారిని వాళ్ళు వెంబడించేటప్పుడు మత్తయి 14:15లో అది అరణ్యము అని రాయబడింది. ఇప్పుడు మత్తయి 14:19లో ఏమని ఉందంటే పచ్చిక. అది ఎలా మారిపోయింది? పచ్చిక. ఒకవేళ మీ పెళ్ళి, మీ ఇంటి నిర్మాణం, మీ కార్యాలు ఒకవేళ అరణ్యంగా ఉన్నదేమో, దేవుడు ఏం చేస్తాడంటే ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకురాగా వారికి ఇష్టమైనంత మట్టుకు వారు ఏం చేశారంటండి? వారు భుజించారు. మరొక మాట ఏంటంటే నష్టపోకుండా అని రాయబడింది. ఏమీ నష్టపోకుండా అని ఉండిద్ది. ఎప్పుడైనా నాకు ఎదురు దెబ్బ తగిలితే ఆ వచనాన్ని చదువుకుంటా నేను. మీరు కూడా వాక్యం చదువుకోండి. వాక్యం సత్యం, వాక్యం విజయం ఇస్తుంది. ఏమీ నష్టపోకుండా. బైబిల్లో రాయబడుతున్న మాట దేవుని వాక్యములో మిగిలినదంతా పోగు చేస్తే 12 గంపలైందంట. చూడండి ఆశీర్వాదం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. మీరు చక్కగా మాతో మాట్లాడారు. ఈ సంవత్సరం మాకు కలిగిన హాని, అపాయము, కీడును తొలగి నెమ్మది, ప్రశాంతతని మీరు అనుగ్రహించండి. కూడిన సంఘాన్ని దీవి ఆశీర్వది, అభిషేకించి బలపరచు. దీవెనతో, సమాధానముతో, ఆదరణతో నింపి నడిపి ప్రభువా, ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలపు నా తండ్రి వర్తమానము, ఉదయకాలపు సందేశమయ్యా, ఉదయకాలము పరిసర ప్రాంత నివాసులకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వదకరంగా మలచండి తండ్రి. ఉదయకాలం మీ దీవెనతో నింపు ప్రభువా. యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.